నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో సోమవారం నిడదవోలు నియోజకవర్గ స్థాయి ముఖ్యమంత్రి సహాయ నిధి పంపిణీ కార్యక్రమంలో ఆయన లబ్ధిదారులకు చెక్కులను అందజేసి మాట్లాడారు. పేదవారు సైతం మెరుగైన వైద్య సేవలు పొందే విధంగా సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందజేస్తున్నామని అన్నారు. సుమారు 40 లక్షల రూపాయల మేర చెక్కులను అందజేశామని చెప్పారు. అలాగే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి సహకరించబోయినప్పటికీ హామీ ఇచ్చిన మేరకు సూపర్ 6 పథకాలను అమలు చేశామని తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అన్ని ప్రాంతాలని, అన్ని నియోజకవర్గాల్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేస్తున్నటువంటి నేపథ్యంలో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే గతంలో మనం చూసాం. 100 మంది అప్లై చేస్తే ఒక 30 మందికి మాత్రమే వచ్చేది. అవి కూడా అరాకొరగా వచ్చేది. ఇవాళ మీరు చూస్తే ఈ సంవత్సరం 2 నెలల కాలంలో ప్రమాదాన్ని మన ఒక్క నియోజకవర్గంలోనే ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 2,84,45,563 రూపాయలని మనం ముఖ్యమంత్రి సహాయ నిధి తెచ్చుకోగలిగాం. దీనికి ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ప్రమాదాన్ని 3 మండలాల మీద అదేవిధంగా నిడదవోలు పట్టణానికి సంబంధించి మొత్తం 47 చెక్కులు 29,01,784 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇవ్వటం, అదేవిధంగా ముగ్గురికి 11 లక్షల రూపాయల ఎల్ఓసి ఇవ్వటం. ఇది సాధారణమైన విషయం కాదు. ఇది మీరు గమనిస్తే ఈసారి ఇక్కడ పెరవల్లో పెట్టాం, కానీ ప్రతి నెల కూడా నిడదవోల్లో పెడతా ఉన్నాం. ప్రతి 15 రోజులకి ప్రతి నెలకి కూడా ఎవరెవరైతే ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం తమ ఆరోగ్యం గురించి చెక్కుల కోసం ప్రయత్నించారో వారందరికీ మేము వెంటనే రికమెండ్ చేయటం, అవి 15 రోజులకి, నెల రోజులకి రావటం, తద్వారా మీ అందరికీ అందచేయటం, దాని ద్వారా మీ ఆరోగ్యాల కోసం మీరు కృషి చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించడం. ఇది రాష్ట్రంలో విద్యకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యను అభ్యసించేలా చర్యలు తీసుకుంటున్నామని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లి ప్రాథమిక అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఆర్థిక సహకారంతో ఆ గ్రామంతో పాటు పెద్దేవం పాఠశాలకు సోమవారం వంట సామాగ్రి, క్రీడా సామాగ్రిని ఆయన అందజేసి మాట్లాడారు. కార్పొరేట్ పాఠశాలల కంటే మెరుగైన విద్యను, మౌలిక సదుపాయాలను ప్రభుత్వ పాఠశాలలో అందజేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించాలని ఆకాంక్షించారు. పిల్లలకి వంట చేసి పెట్టడం కోసం కావలసినటువంటి వంట సామాగ్రి, వాళ్ళకి మిక్సీ, వంట పాత్రలు, గ్యాస్ పొయ్య, అదేవిధంగా స్పోర్ట్స్ అక్కడ ఆడుకున్నటువంటి పిల్లలకి స్పోర్ట్కి సంబంధించినటువంటి బట్టలు, స్పోర్ట్కి సంబంధించినటువంటి బాల్స్, అక్కడ ఈ మధ్యకాలంలో స్పోర్ట్స్ నిర్వహించినటువంటి పిల్లలకి వాళ్ళకి కావాల్సినటువంటి గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 65,000 రూపాయలతోటి మలకపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లోను, అదేవిధంగా ఇక్కడ సుమారుగా 70,000 రూపాయలు ఖరీదైనటువంటి కంప్యూటరు, ప్రింటరు కలిపి పెద్దేములో ఉన్నటువంటి హై స్కూల్స్కి పిల్లల నిమిత్తం మలకపల్లి సొసైటీ తరఫున సుబ్బరాయ చౌదరి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు 2 హై స్కూల్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. కవర్ కానటువంటి వ్యాధులకి ఎవరైతే బయట హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఎవరైతే వైద్యం చేయించుకుంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళ హాస్పిటల్కి వెళ్తూ ఉంటే మినిమం లక్షల మీద ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వారిని ఆదుకోవాలని ఇవాళ ఎన్డీఏ కూటమి కూడా సీఎంఆర్ఎఫ్ చెక్కులటువంటి ఇవ్వడం జరుగుతుంది. వీటితో ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కంద పంటకు మద్దతు ధర లభించని కారణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సూచించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో సోమవారం కంద మార్కెట్ ధరలపై కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులు, రైతులు, వ్యాపారవేత్తలతో సమీక్షించి మాట్లాడారు. ఒకే పంటను వరుసగా పండించడం వలన ధరలు పడిపోవడమే కాకుండా మార్కెట్ ఒడిదుడుకులు వస్తాయని పేర్కొన్నారు. అలాగే రైతుల ఉత్పత్తులను ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ పరిధిలోనికి తీసుకురావడం ద్వారా గ్రేడింగ్, ప్యాకేజీతో పాటు డిమాండ్ ఉన్న మార్కెట్లకు సరుకులు పంపిణీ చేయడం సులభతరం అవుతుందని చెప్పారు. నిల్వ ఉండని కూరగాయల మార్కెటింగ్లో గ్రేడింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టి వాటికి తగిన ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా హార్టికల్చరల్ అధికారి కె మల్లికార్జునరావు, ఏపీ ఎంఐపి పిడి ఏ దుర్గేష్, కొవ్వూరు అరటి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె మమత, మార్కెటింగ్ ఏడీ ఎం సునీల్, వినయ్ కుమార్లు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. రామచంద్రపురం ప్రాంతీయ ఆసుపత్రికి సుమారు 40 లక్షల అంచనా వ్యయంతో కేటాయించిన అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ 188 అంబులెన్స్ ను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 25 లక్షల వరకు వైద్య సేవలు ఉచితంగా అందజేస్తుందని చెప్పారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే క్రమంలో ఆరోగ్య పరిరక్షణకై అత్యంత ప్రాధాన్యతను కల్పిస్తుందని అన్నారు. త్వరలో ఈ ఆసుపత్రిలో కిడ్నీ రోగుల నిమిత్తం డయాలసిస్ యూనిట్, ఫిజియోథెరపీ యూనిట్లు కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు. ఆరోగ్య పరిరక్షణే మా ప్రభుత్వ ధ్యేయం. అయితే ఇన్సూరెన్స్ ద్వారా సుమారు ప్రతి పేషెంట్కి కూడా, ప్రతి పౌరుడికి కూడా 25 లక్షలు కవరేజ్ అయ్యేలాగా ప్రభుత్వం ఇన్సూరెన్స్ ద్వారా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇన్సూరెన్స్ ద్వారా ఈ యొక్క 25 లక్షలు ప్రతి ఒక్కరికి ఇంప్లిమెంట్ చేసేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున అంబులెన్స్ అనేది సుమారు 40 లక్షలు విలువ చేసే అంబులెన్స్ ఈ యొక్క రామచంద్రపురం ఏరియా హాస్పిటల్ కేటాయించడం జరిగింది. ఇందులో గతంలో బేసిక్ అడ్వాన్స్ లైఫ్ సిస్టమ్ అనేది అంబులెన్స్లో ఉండేది. మరి హై టెక్నాలజీతో ఈ రోజున అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అనేది సిస్టమ్ అనేది ఇక్కడ ఇన్బిల్డ్ చేయడం జరిగింది. సుమారు ఇందులో 42 ఎక్విప్మెంట్లు ఇందులో ఇన్బిల్డ్ అయి ఉన్నాయి. అలాగే ఏఈడి అనే సిస్టమ్ ద్వారా కార్డియాలిక్ వర్క్స్ జరిగితే ఆటోమేటిక్గా షాక్ ఇచ్చి మరి తిరిగి గుండె కొట్టుకునేలా చేసే ఎక్విప్మెంట్ కూడా ఇందులో పొందుపరుచుంది. అదేవిధంగా సుమారు డ్రగ్స్ కూడా 28 రకాల డ్రగ్స్ ఇందులో ఉంచడం జరిగింది. అట్ ద సేమ్ టైం 3 పేషెంట్కి ఒకేసారి తీసుకెళ్ళగలిగే సామర్థ్యం కలిగిన అంబులెన్స్ ఇక్కడ అందుబాటులోకి తేవడం జరిగింది. అదేవిధంగా ఒక డయాలసిస్ యూనిట్ కూడా ఈ రామచంద్రపురం ఏరియా హాస్పిటల్ కేటాయించడం జరిగింది. సుమారు 3-4 పేషెంట్స్ దాన్ని ఉపయోగించుకునే పరిస్థితి ఉంది. అలాగే ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఈ ప్రజల ఆరోగ్యం పట్ల పూర్తి చిత్తశుద్ధితో ఉంది. ప్రజలు అందించిన అర్జీల పరిష్కారంలో 100% స్పష్టత ఉండాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో 200 అర్జీలను స్వీకరించి అనంతరం మాట్లాడారు. అర్జీలు పునరావృతమైతే జిల్లా అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పారు. ప్రజలకు అత్యంత చేరువగా సుపరిపాలన అందించాలనే ఉద్దేశంతో వివిధ స్థాయిలలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. దీనిపై ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి మరింత బలం చేకూర్చేలా అధికారుల పనితీరు ఉండాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డిఆర్ఓ కె మాధవి, డ్వామా పీడీ ఎస్ మధుసూదన్, ఎస్టీసీపీ కృష్ణమూర్తి, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. వినియోగదారుల హక్కులను కాపాడడంలో వినియోగదారుల రక్షణ మండలి సభ్యులు కీలకంగా వ్యవహరించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి సూచించారు. అమలాపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ఈ మండలి సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. ఏపీ ఈపీపీ డీసీఎల్లో
వోల్టేజ్ సమస్యలు పరిష్కరించేందుకు అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే అనధికార లైన్ల వల్ల ప్రమాదాలు జరుగుతున్నందున అధికృత లైన్మెన్లను నియమించాలని తెలిపారు. జన ఔషధి, జనరిక్ మందులు ఒకే రకమైన గుణాలు కలిగి ఉంటాయని, వాటిని వినియోగించడం ద్వారా ప్రజలకు ఆర్థిక భారాన్ని తగ్గించవచ్చని, ఆ దిశగా ప్రజలకు అవగాహన కలిగించాలని తెలిపారు. గ్యాస్ డెలివరీ సిబ్బంది అధిక వసూళ్లు చేయకుండా చర్యలు తీసుకోవాలని, ఆర్టీసీ బస్టాండ్లు ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా చూడాలని సూచించారు. వినియోగదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అవగాహన కార్యక్రమాలు నిర్వహించి హక్కులపై ప్రజల్లో స్పష్టత కల్పించాలని ఆమె పిలుపునిచ్చారు. ఇన్ కేస్ ఆఫ్ డొమెస్టిక్ సర్వీసెస్, అగ్రికల్చర్ సర్వీసెస్ లో ఎక్కడైనా ప్రాబ్లం ఉంది, ఈ ఆధార్ కార్డ్ లింకేజ్ అలా వేరే ఏదైనా ప్రాబ్లమ్, హ్యాసల్ ఫ్రీ అవైలబిలిటీ, లోడ్ డ్రాప్ అవడమా, అదే వేరే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్ గా ప్రివెన్షన్ ఆఫ్ సేల్ ఆఫ్ స్పూరియస్ అండ్ నాన్ సర్టిఫైడ్ సీడ్స్ అండ్ టు అవాయిడ్ షార్టేజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ దట్ వి ఆర్ టేకింగ్ సో మెనీ మెషర్స్. రీసెంట్ గా కూడా కరెంట్లీ అండర్గోయింగ్ ఎస్టర్డే నుంచి కమింగ్ 1 వీక్ కూడా ఫార్మర్స్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో ప్రతి గ్రామానికి మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్, మండల తహసీల్దార్స్, విఆర్ఓస్, విఏఎస్ వాళ్ళే వెళ్ళి ఫార్మర్స్ అవేర్నెస్ క్రియేట్ చేయడం, అలాగే వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళని క్లారిఫై చేయడం, వాళ్ళకు ఉన్న అప్రిహెన్షన్స్ అన్ని కూడా అలివేట్ చేయడమా, వాళ్ళ కన్సర్న్స్ అని కూడా అలివేట్ చేయడమా, అండ్ యూరియా ఎలా యూజ్ చేయాలి, వేరే కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ ఎలా యూజ్ చేయాలి, మైక్రోన్యూట్రియంట్స్, హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్ లో కూడా రేట్ చార్ట్స్ డిస్ప్లే చేయాలి. ఓకే, అండ్ ఇది ఎక్స్పైర్డ్ డ్రగ్స్ ఎక్కడైనా అమ్ముతున్నారా, స్పూరియస్ మెడిసిన్స్ ఉందా, అన్ఆథరైజ్డ్ డ్రగ్స్ ఎక్కడైనా ఉందా అది కూడా చెక్ చేయండి. జెనరిక్ మెడిసిన్. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి అడబాల ఉదయ్ భాస్కర్, వినియోగదారుల సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఫోటో వీడియోగ్రాఫర్లు తమ కెమెరాల ద్వారా అద్భుతాలు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలవాలని ద్వారకా తిరుమల జడ్పీటీసీ మాజీ సభ్యురాలు ఎం లక్ష్మీరమణి అన్నారు. స్థానిక ఫంక్షన్ హాల్లో సోమవారం జరిగిన ఏలూరు జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అందరు సభ్యులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. తొలుత ఫోటోగ్రాఫర్ పితామహుడు లూయిస్ డాగోరే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో వారంతా ఐక్యతతో ఉండి కుటుంబ బీమాను అమలు చేయించుకోవాలని నిర్ణయించారు. మా ఫోటోగ్రాఫర్స్ కి నేనంటే చాలా ఇష్టం. నన్ను ఒక తల్లిలాగా, ఒక సోదరులాగా చూస్తాను. నిజంగా వాళ్ళందరికీ కూడా ఈ జన్మలో సేపుకొని నేను రుణపడి ఉంటానండి. ఎందుకంటే ఫోటోగ్రఫీ అంటేనే సృష్టిలో పెద్ద సృష్టి. అంటే అమ్మ కంటే వీళ్ళైతే మీ ఫోటోగ్రాఫర్స్ అయితే దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు, మనిషి ఎలాగ కొన్ని యుగాల తర్వాత మా తాత ముత్తాతలు ఎలా ఉంటారో కూడా మనకు తెలియదు. ఇలా ఉంటారు అని తెలియజేసేలాగా ఫోటో తీసి కొన్ని యుగాల తరాల వరకు ఉండేలాగా చేసే గొప్ప కళా నైపుణ్యం ఉన్న వాళ్ళు ఈ ఫోటోగ్రాఫర్స్. కాబట్టి వీళ్ళకి ఎంత చెప్పినా ధన్యవాదాలు నాకు తీరుందండి ఈ రోజు కూడా. ఎందుకంటే మా ముత్తాత గారు ఎలా ఉంటారో నాకు తెలియదు. జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షుడిగా కెవి రమణారావు, కార్యదర్శిగా ఎం ప్రదీప్ కుమార్, కోశాధికారిగా పివిఆర్ మూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా వై సూరిబాబు, కన్వీనర్ గా ఎస్డి అంజాదాన్, పిఆర్ఓగా జె సిద్దయ్య ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే మండల యూనియన్ నూతన అధ్యక్షుడిగా వి గోపి, కార్యదర్శిగా జి విలియమ్స్, కోశాధికారిగా డి పవన్ ప్రమాణం చేయించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. భీమవరంలో సంబంధిత అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. పంటలకు నానో యూరియాను ఖచ్చితంగా వాడుకోవచ్చు. భీమవరం మీడియా మీట్లో రైతులకు సూచించిన పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వరరావు. తణుకులో ఘనంగా ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం. 2 వైద్యులను సన్మానించి అభినందించిన సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు హుస్సేన్ అహ్మద్. యూరియా కొరతను తీర్చాలని కోరుతూ తణుకులో డిమాండ్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసిన సిపిఐ కార్యకర్తలు.
లేని కొరతను ఉన్నట్లుగా యూరియాపై ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాల చర్యలకు నిరసనగా ఇరగవరం మండలంలో రైతుల ప్రదర్శనలు. అసత్య ఆరోపణలు నమ్మొద్దని ప్రజలకు హితవు. ఆంధ్రప్రదేశ్లో అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలన్నదే కుటుంబ ప్రభుత్వ లక్ష్యం. నిడదవోలు నియోజకవర్గం పెరవలలో పేర్కొన్న రాష్ట్ర మంత్రి దుర్గేష్. విద్యాభివృద్ధికి కృషి చేస్తూ ఉన్నత విద్యను ప్రోత్సహిస్తున్న ఏపీ ప్రభుత్వం. తాళ్లపూడి మండలం మలకపల్లిలో స్పష్టం చేసిన కొవ్వూరు ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు. మద్దతు ధర లభించని పంటను వీడి ప్రత్యామ్నాయ పంటలను వెతుక్కోవాలి. రాజమండ్రిలో రైతులకు ఉద్బోధించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. 25 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్య సేవలు అందించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు హితవు పలికిన రాష్ట్ర మంత్రి సుభాష్. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలి. రక్షణ మండలి సభ్యులకు సూచించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.